ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చాలా వస్తున్నాయి. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. రకరకాల కారణాలు చెప్తున్నారు. వైఎస్ జగన్ ఒంటెత్తుపోకడికి వెళ్ళాడని చెప్తున్నారు. తర్వాత ఆయన ప్రజలను పట్టించుకోలేదని చెప్తున్నారు. తర్వాత కేవలము సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఎన్నికల్లోకి వెళ్ళాడని, అది ఫలితం ఇవ్వలేదని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోయి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ గెలవడానికి బలమైన కారణము మరొకటి ఉంది. చాలా విచిత్రమైన కారణం అని కూడా చెప్పవచ్చు. చాలా అంచనాలకు అందకపోవచ్చు కూడా. నిజానికి ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి ముందు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధాన కారణమైన రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్నే ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన కొన్ని అడుగులు వేశారు. అయితే వైఎస్ జగన్ ఏమన్నారంటే, తన సోదరి షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి దించడంలో రేవంత్ రెడ్డి ప్రధానమైన పాత్ర అన్నాడు. రిమోట్ అంతా రేవంత్ రెడ్డి చేతిలో ఉందని, రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నాడని, తనకు వ్యతిరేకంగా షర్మిలను దించి తన ఓటు బ్యాంకును చీల్చాలని చంద్రబాబు కుయుక్తులు పన్నాడని కూడా ఆయన పదే పదే విమర్శిస్తూ వచ్చారు. అయితే దీనికన్నా ముఖ్యంగా మరో కారణం ఉంది. నిజానికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏమైతే ఉన్నాయో అవే కారణాలు జగన్ కూడా వర్తిస్తాయన్నారు. కానీ నిజానికి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రధానంగా పారిశ్రామికవేత్తలకి, సినీ సెలబ్రిటీలకి, ఇతర పెత్తందారులకి సంబంధించిన విషయము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, మిగతా ముఖ్యమైన పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకు కావాల్సింది, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఉన్నా నిజానికి వాళ్ళకి ఏమి పెద్ద నష్టం కానీ లాభం కానీ ఉండదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడుని బలంగా కోరుకున్నారో, ఎందుకు కోరుకున్నారో అని చెప్పడానికి మనకు రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ ఒకటి ముందుకు వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన అవసరము తమకు ఉందని ఆంధ్రప్రదేశ్కి చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు భావించారు. దీనివల్ల వాళ్ళందరూ ఒక ఉమ్మడి రహస్యమైన ఎజెండాతో పనిచేశారని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితుడు, చంద్రబాబుకు శిష్యుడని కూడా చెప్తారు. అయితే రేవంత్ రెడ్డి, నేను చంద్రబాబుకు శిష్యుడిని అనే విషయాన్ని అంగీకరించట్లేదు, నేను కొలీగ్ని మాత్రమే అంటున్నాడు. కానీ ఇద్దరికి, చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్యన ఉన్న అనుబంధం వల్ల ఇక్కడ తమ ఆస్తులను కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలవాల్సిన అవసరము దృష్ట్యా కూడా వాళ్ళు పనిగట్టుకుని టీడీపీ విజయానికి పనిచేశారని చెప్పాలి. అయితే జగన్ ఉండడం వల్ల నష్టం ఏంటి, జగన్ ఉండడం వల్ల ఆస్తులు కాపాడుకోగలుగుతామా లేదా అనే సందేహం వాళ్ళకుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి జగన్కి మధ్యన ఏ విధమైన సయోధ్య లేదు, సాన్నిహిత్యం కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత జగన్ కనీసము మర్యాదపూర్వకంగానైనా రేవంత్ రెడ్డిని అభినందించలేదు. అదే సమయంలో హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలిశారు. కేసీఆర్కి జగన్కి మధ్యన చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ రేవంత్ రెడ్డిని గెలిచిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తెలంగాణలో చేపట్టిన తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే తమ ప్రయోజనాలు నెరవేరుతాయనే ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు. నిజానికి వాళ్ళ ఆస్తులు కానీ, చాలామంది నివాసాలు కానీ హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాదులో తమ ప్రయోజనాలు నెరవేరాలంటే తప్పనిసరిగా చంద్రబాబును గెలుపుకొంచుకోవాల్సిన అగత్యంలో పడ్డారు. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని చాలా మేరకి ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.